నమస్తే అమ్మ, మీ పేరు? గాయత్రి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఏంటి భోజనం చేశారు అన్న క్యాంటీన్లో? చేసామండి. ఏంటి ఎలా అనిపించింది ఫుడ్? ఫుడ్ చాలా బాగుందండి. ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ మనీ పెట్టి కొనుక్కోలేం కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడిద్దండి. ఎలా ఉంటుందని ఫస్ట్ టైం తినడానికి వచ్చాం. ఎలా ఉంది మనీ? బాగుందని చెప్పు. ఎలా ఉందమ్మా టేస్ట్? ఎలా అనిపించింది మీకు? ఏమేమి పెట్టారు ఈరోజు? సొరకాయ పప్పు, పెరుగు, అన్నం, పచ్చడి. అంటే మీరు ఇంట్లో వండుకున్నట్టుగానే ఉందా లేకపోతే ఇంకా? బాగానే ఉందండి, పర్వాలేదు. ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 5 రూపీస్. 5 రూపాయలకి మీకు బయట ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందా ఈరోజు? అలా లేదండి, మినిమం 100 ఉండాలి, 80-100 ఉండాలి. అంటే 5 రూపాయలకే పెట్టారు కదా ఫుడ్ ఈరోజు. క్వాలిటీ ఏమైనా తగ్గించారా? క్వాలిటీ ఎలా ఉంది అసలు? క్వాలిటీ చాలా బాగుందండి. 5 రూపీస్ కంటే చాలా ఎక్కువ అసలు క్వాలిటీ. ఒక కర్రీ కూడా కొనుక్కోవాలంటే 30 రూపీస్ పడిద్ది. అట్లాంటిది మొత్తం ఫుడ్, పప్పు, అన్నం కలిపి 5 రూపీస్కి ఇస్తున్నారంటే చాలా బెటర్ అండి. పేద ప్రజలు సంతోషంగానే ఉంటారంటారమ్మా చాలా క్యాంటీన్ల నిర్ణయంతో? చాలా ఉంటారండి, చాలా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలోనే ఇంకో 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అసలు ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదండి, చేస్తే చాలా మంది ఫుడ్ 5 రూపీస్కి దొరకడం అంటే చాలా కదండి, తింటారు బాగా. ఎలా అనిపించింది 60 రోజుల పాలన మీకు? చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? చాలా బాగా రియాక్ట్ అవుతానండి. బాగా చేస్తున్నారా పరిపాలన? చాలా బాగా చేస్తున్నారు. ఒక్క మాటలో ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముందండి, అతను చెప్పాలంటే దేవుడు. బ్రో నమస్తే బ్రో, మీ పేరు? గొలుసుపల్లి వినయ్ తేజ. ఏం చేస్తుంటారు? హైదరాబాద్. వీళ్ళు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తా ఉంది? సూపర్ ఉందన్న. అంటే మామూలుగా ఈ కూలిపోయిన వాళ్ళకి వాటికి కాకుండా కడుపు నింపే వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి సరిగ్గా ఉంది భోజనం. నేను చెప్తున్నాక అంటే 15 రూపాయలకి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతా ఉన్నారు కదా, అసలు ఈ 15 రూపాయలకి మీకు బయట అన్నం దొరుకుతుందా అసలు? ఏంటి అసలు? లేదన్న, దొరకదన్న. 15 రూపాయలు దొరకదన్న. 3 ఇడ్లీ రాదని చెప్పాలి. ఏమేమి పెట్టారు ఈరోజు నిమ్మకాయ పచ్చడి, ఇదేదో సొరకాయ అండ, సాంబారు, పెరుగు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది అసలు? సూపర్ అన్న. అంటే 5 రూపాయలకే పెడతా ఉన్నారు కదా, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా? క్వాలిటీ ఫుడ్ అన్న. ఇప్పుడు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, తర్వాత ఏమో తెలియదు. సూపర్. ఏంటి అసలు ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? అన్న క్యాంటీన్ పేర్లన్నాడు, పెట్టేసాడు అంటే దాని గురించి సంబంధం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇప్పటికే. అన్న క్యాంటీన్లో గుడివాడలో చంద్రబాబు ఆమె భార్య కానీ ఇద్దరు కూడా కలుస్తున్నారు. సూపర్ అన్న, అసలు బాగుంది, ఎక్సలెంట్. మీ పేరు? నా పేరు నాని. ఏం చేస్తుంటాం? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. అన్న క్యాంటీన్లో ఫోన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ కూడా బాగానే ఉంది. ఎంతకు పెడుతున్నారు? 5 రూపీస్. 5 రూపీస్. అసలు 5 రూపీస్కి బయట భోజనం దొరుకుతుంది అసలు ఎక్కడన్నా? అంటే టీ కూడా రావట్లేదు, ఇది కొద్దిగా పర్వాలేదు. కాకపోతే సాధారణమైన మానవుడికి సరిపోద్ది. టేస్ట్ ఎలా ఉందండి? 5 రూపాయలకే పెడుతున్నారు కదా, క్వాలిటీ ఏమైనా తగ్గించి పెడతారు లేదా క్వాలిటీగానే పెడుతున్నారు? క్వాలిటీ బాగానే ఉంది. ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? ఈ అన్నా క్యాంటీన్ మీద మీరు ఏం చెప్తా ఉంటారు? అన్న క్యాంటీన్ పెట్టడం మంచిదే. ఇక మన పేద ప్రజలకి, హైవే మీద వెళ్ళే ఏదన్నా పని మీద వెళ్ళే డ్రైవర్లకు కానీ వాళ్ళకి కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలంటే లేట్ అయితే ఇలా భోజనం చేసుకొని చేయొచ్చు. అలాగే రిక్షా వాళ్ళని, ప్లాట్ఫామ్ మీద రిక్షా వాళ్ళు, ఇంకా ఇల్లు వాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం ఇది. అదే అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ పెట్టారు, త్వరలో ఇంకో 100 కూడా ఏంటన్నా మీ అభిప్రాయం అసలు? బాగానే ఉంటుంది, అన్ని చోట్ల పెడితే బాగానే ఉంటుంది. ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా తినడానికి లేక చాలామంది ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అట్ల మీద చూస్తే ఎవరో వర్ధంతి పేరు మీద చెప్పి టిఫిన్ పొట్లాలు అవి ఇస్తూ ఉంటారు. లైన్ పడి ఆ కారు వెనకాల పరిగెత్తి ఇవన్నీ చేయకుండా చక్కగా 5 రూపాయలు పెట్టి భోజనం అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచిది.